సామ్సంగ్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో రెండు 5G ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. M06 అండ్ M16 5G. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చి F06 5G స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ అయితే షేర్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదంటే తప్పకుండా అయితే చూడండి. M06 అండ్ F06 రెండు ఆల్మోస్ట్ ఐడెంటికల్ అయిన ఫోన్స్. కలర్ అయితే కొంచెం వేరీ అవుతుంది. బేసిక్గా సామ్సంగ్ M సిరీస్ వచ్చి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అయితే తీసుకొస్తారు. అండ్ ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా అయితే F సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. ఒకే స్మార్ట్ ఫోన్ రెండు ప్లాట్ఫామ్లో అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. సో ఇప్పుడు కొత్తగా అయితే M06 అండ్ M16 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. ఈ రోజు మన వీడియోలో వచ్చి M16 5G స్మార్ట్ ఫోన్ లో వీళ్ళు ఏం ఫీచర్స్ ఆఫర్ చేశారు, కొత్తగా ఏం స్పెసిఫికేషన్ ఉంది, లాస్ట్ జనరేషన్ నుంచి కంపేర్ చేసుకుంటే ఏదైనా అప్గ్రేడ్ ఉందా, నిజమైన అప్గ్రేడ్ ఉందా, లేకపోతే డౌన్ గ్రేడ్ ఏదైనా చేశారా అని అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాము. వీడియోలో వెళ్ళేదానికి ముందు ఒక చిన్న అప్డేట్. టెలిగ్రామ్ లో మన కోసం సెపరేట్ గా వచ్చి ATT డీల్స్ ఛానల్ అనేది ఉంది. రెగ్యులర్ గా ఈ డీల్స్ ఛానల్ అయితే మంచి డీల్స్ అయితే మనం పోస్ట్ చేస్తుంటాము. తప్పకుండా డీల్స్ ఛానల్ అయితే చెక్ చేసి చూడండి. చెక్ చేసి మీకు నచ్చిందంటే మన డీల్స్ ఛానల్ వచ్చి జాయిన్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వచ్చి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ తెలుగులో 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. అంతా మీ సపోర్టే కారణం. మీ సపోర్ట్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టార్గెట్ అయితే ఒక 5000 సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాం. మంచి కంటెంట్ అయితే మీకు తెస్తుంటాను నేను. అండ్ ఇప్పుడైతే మనం M16 గురించి అయితే చూద్దాం. M16 స్మార్ట్ ఫోన్ కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ యూస్ చేసి బిల్డ్ చేశారు. సో బ్యాక్ మెటీరియల్ కూడా ప్లాస్టికే యూస్ చేశారు. సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే. థిక్నెస్ వచ్చి 7.9 mm ఉంది. వెయిట్ చూసుకుంటే ఈసారి 192 గ్రామ్స్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్ M15 కంపేర్ చేస్తే వెయిట్ బాగా తగ్గించేశారు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. లాస్ట్ జనరేషన్లో 6000 mAh మినీ పవర్ బ్యాంక్ అయితే చూసాము. ఈసారి ఆ మినీ పవర్ బ్యాంక్ని అయితే కట్ చేశారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఆబ్వియస్లీ ఫోన్ ఒక వెయిట్ అయితే తగ్గిపోయింది ఇక్కడ. ఈసారి M16 5G అయితే పింక్, గ్రీన్ అండ్ బ్లాక్ అని 3 డిఫరెంట్ కలర్స్లో అయితే లాంచ్ చేశారు. రియర్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనం చూడొచ్చు. ఆ ట్రిపుల్ కెమెరా కూడా వర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. అండ్ బ్యాక్ అయితే మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో లుక్ అండ్ డిజైన్లో అయితే మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. చూసేదానికి వచ్చి మంచి గుడ్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా వచ్చి ఒక బాక్సీ డిజైన్గా తీసుకొచ్చారు. కానీ కార్నర్స్ అంతా కొంచెం కర్వ్ అయి ఉంది. సో చేతిలో పట్టుకునే దానికైతే ఒక మంచి కంఫర్టబుల్ అయిన ఫీల్ ఉండాలి. ఈసారి డిస్ప్లే అని చూసుకుంటే 6.74 ఇంచ్, కొంచెం స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. బట్ సర్ప్రైజింగ్లీ వచ్చి ఒక ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఉంది. సామ్సంగ్ వల్ల సూపర్ AMOLED ప్యానల్ అయితే యూస్ చేశారు. 800 nits బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. డిస్ప్లేకి వీళ్ళు ఏం గ్లాస్ యూస్ చేసి ప్రొటెక్ట్ చేశారని చెప్పేది ఏం రివీల్ అయితే చేయలేదు. ఒకవేళ ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేస్తే సేఫ్టీకి టెంపర్ గ్లాస్ అయితే యూస్ చేయండి. అండ్ డిస్ప్లే ఒక ఫ్రంట్ డిజైన్ అని చూసుకుంటే ఇంకా వచ్చి వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చి వీళ్ళు లాంచ్ చేశారు. అదే కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంది. మీరు ఒకవేళ M30, M31, M32 ఇలాంటి ఫోన్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఏదైనా ఫోన్కి అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటే స్టిల్ అదే డిజైన్తో అయితే వస్తుంది. సో అదైతే కొంచెం సామ్సంగ్ ఫ్యాన్స్కి అయితే చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ అని చూసుకుంటే పెద్ద అప్గ్రేడ్ ఏం చేయలేదు వీళ్ళు. సో లాస్ట్ జనరేషన్ M15లో అయితే MediaTek Dimensity 6100+ అయితే చూసాము. ఈసారి Dimensity 6300 అయితే యూస్ చేశారు. సో దానికి దీనికి పెద్ద అప్గ్రేడ్ ఏం లేదు. లైట్గా వచ్చి 6100+ నుంచి ఓవర్ క్లాక్ చేస్తే ఈ 6300 ప్రాసెసర్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ అయితే మనకి అస్సలు అప్గ్రేడ్ అని చెప్పుకోలేము మనం. అండ్ డిస్ప్లేకి వచ్చి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చి LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 5G స్మార్ట్ ఫోన్ కదా, 11 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. 5Gలో VVONR సపోర్ట్ కూడా ఇస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్లో అయితే 13 మెగాపిక్సెల్ కెమెరా, రియర్లో అయితే ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP అడిషనల్గా ఒకటి ఇచ్చారు. ఎక్స్ట్రా ఉన్న 2 యూస్లెస్ కెమెరాని కూడా తీసేసి ఒక సింగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాని లాంచ్ చేసి ఉంటే కూడా ఇంకా కొంచెం గర్వంగా ఉండేది. సాఫ్ట్వేర్ అని చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 బేస్ చేసిన One UI 7తో అయితే వస్తుంది. One UI 7 ఒక మంచి ఫీచర్ రిచ్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇంతవరకు ఆఫర్ చేసింది. కానీ ఏంటంటే వీళ్ళు యూస్ చేసిందేమో ఒక ఎంట్రీ లెవెల్ చిప్సెట్. ఇది ఒక రా పర్ఫార్మెన్స్ ఉన్న చిప్సెట్ అయితే కాదు ఇది. కానీ దీనికి వచ్చి 6 years సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చెప్తున్నారు. సో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్లో కానివ్వండి, మీరు బయట ఎక్కడ చూసినా 6 years అప్డేట్ అని చూస్తారు. చూసి షాక్ అయిపోతారు. ఏంద్రా ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్కి 6 years అప్డేట్ అని. కానీ మీరు ఆలోచించాల్సింది ఒకటి ఉంది. సో ఈ చిప్సెట్ ఉన్న ఫోన్ వచ్చి 6 years అప్డేట్ని హ్యాండిల్ చేయగలుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బడ్జెట్ ఫోన్స్ కన్నా అట్లీస్ట్ 2-3 years అప్డేట్ ఇచ్చుంటే కొంచెం బెటర్గా అయితే ఉండేది. 6 years అప్డేట్ ఈ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుందో అనేది అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అడిషనల్గా అయితే వాయిస్ ఫోకస్ సపోర్ట్ అయితే ఉంది. కాల్ చేసేటప్పుడు మనం వాయిస్ ఫోకస్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిడ్యూస్ చేస్తుంది. అదొక మంచి ఫీచర్. దాని తర్వాత నాక్ సపోర్ట్తో వస్తుంది. సో సెక్యూర్ ఫోల్డర్ యాక్సెస్ కూడా మనం ఈ స్మార్ట్ ఫోన్లో అయితే చేసుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ వాలెట్ సపోర్ట్ ఉంది. సో సామ్సంగ్ వాలెట్ అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్ NFC సపోర్ట్ ఉన్న సామ్సంగ్ వాలెట్ అయితే కాదు ఇది. UPI ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్
సింగిల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది, బాటమ్ లో ఉంది స్పీకర్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 3 డిఫరెంట్ వేరియంట్స్ లో అయితే తీసుకొచ్చారు. 4GB 128GB మోడల్ వచ్చి 12,499 కి అయితే లాంచ్ చేశారు. 6GB 128GB మోడల్ అయితే 13,999 కి లాంచ్ చేశారు. 8GB 128GB మోడల్ అయితే 14,499 కి అయితే లాంచ్ చేశారు. సో చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా ప్రైసెస్ అని చూసుకుంటే. ఇనిషియల్ బ్యాంక్ ఆఫర్స్ వచ్చి ఒక 1000 రూపాయలు అయితే ఇచ్చారు. సో దీంట్లో ఒక వెల్ బ్యాలెన్స్డ్ మోడల్ అని చూసుకుంటే 6128, ఆ 6128 బ్యాంక్ ఆఫర్స్ అంతా యూస్ చేసుకుంటే 13,000కి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. స్టిల్ ఆ ప్రైస్ కూడా ఇది ఒక ఓవర్ ప్రైస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. డిమెన్సిటీ 6300కి బదులు వీళ్ళు వచ్చి 7300 యూస్ చేస్తుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది. వివో T4Xలో అదే ప్రాసెసర్ అయితే వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ నార్జో 70 టర్బో అని ఒక ఫోన్ ఉంది, 14,000లో మనకు అవైలబుల్గా ఉంది. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. 7300 అయితే డైలీ టాస్క్ని ఇంకా బెటర్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో 6300 ఎంట్రీ లెవెల్ చిప్సెట్ ఇది. దాన్ని ఒక 9-10,000 లోపల చూసుకుంటే కూడా బెటర్గా అయితే ఉంటుంది. కానీ అబౌవ్ 12,000 13,000 అంటే అసలు ఆ ప్రైస్ని అయితే జస్టిఫై అయితే చేయదు. కానీ వీళ్ళు ఒక AMOLED డిస్ప్లే ఇచ్చాము, 1 UI సపోర్ట్ ఉంది, ఇలాంటి దాంట్లో వచ్చి వీళ్ళు పెద్దగా ఫోకస్ చేస్తారు. సో ఈ మిగతా ఫీచర్స్ హైలైట్గా కనిపించే వల్ల డిమెన్సిటీ 6300 వచ్చి పెద్ద హైలైట్గా అయితే ఉండదు, అందరికల్లి ఈజీగా అయితే కప్పేస్తారు. సో ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ అని చూసుకుంటే ఖచ్చితంగా వర్తే కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను F15 పర్సనల్గా అయితే యూస్ చేశాను. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చి నార్మల్ డైలీ యూసేజ్కి అయితే ఓకే, కానీ కొంచెం మల్టీ టాస్కింగ్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ M06 ప్రైసింగ్ అని చూసుకుంటే సేమ్ F06కి సిమిలర్ అనే ప్రైసింగ్ లో తీసుకొచ్చారు. 4GB 128GB మోడల్ వచ్చి 10,000కి అండ్ 6GB 128GB మోడల్ వచ్చి 11,500కి అయితే లాంచ్ చేశారు. ఇనిషియల్ గా లాంచ్ ఆఫర్స్ కు ఒక 500 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ M16 వచ్చి మార్చ్ 5వ తారీఖు అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. M06 స్మార్ట్ ఫోన్ అయితే మార్చ్ 7వ తారీఖు అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. సో M15 నుంచి చూసుకుంటే M16 అయితే పెద్ద అప్గ్రేడ్ ఏం లేదు. బ్యాటరీ బ్యాకప్ ఈసారి తగ్గించేశారు. పర్ఫార్మెన్స్ అదే ప్రాసెసర్ ని యూస్ చేశారు. మైల్డ్ ఓవర్ క్లాక్డ్ వెర్షన్, కానీ పర్ఫార్మెన్స్లో రియల్ వరల్డ్ అయితే మనకి పెద్ద అప్గ్రేడ్ అయితే ఉండదు. కానీ ఇంకా కొంచెం బెటర్ చిప్సెట్ అయితే వీళ్ళు యూస్ చేసి ఉండొచ్చు. M16 స్మార్ట్ ఫోన్ని మన ఛానల్లో కవర్ చేద్దామా వద్దా, అండ్ అది ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ అయితే కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన డీల్స్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వలేదంటే తప్పకుండా అక్కడ జాయిన్ చేసుకోండి. మంచి డీల్స్ అయితే రెగ్యులర్గా అక్కడ అప్డేట్ చేస్తుంటాము. ATT డీల్స్ టెలిగ్రామ్లో అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా, చెక్ చేసి చూడండి. ఇంకో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.